హలో హాయ్ ఆల్ గుడ్ ఈవినింగ్. ఒక మంచి కంటెంట్తోనే ఈరోజు మీ ముందుకు వద్దాం. ఈరోజు అదేంటంటే మనం బెడ్ సైడ్ రేడియోగ్రఫీ అనే కంటెంట్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి ఒక్క రేడియోగ్రాఫర్ కూడా లైఫ్లో ఒక చెస్ట్ ఎక్స్రే తీయడంతోనే కెరీర్ స్టార్ట్ చేస్తారు. సో ఆ రేడియోగ్రఫీలో ఆ చెస్ట్ ఎక్స్రే ఎంత ఇంపార్టెన్స్ రోల్ ఉంటుందంటే, అంటే ఒక హార్ట్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ విజువలైజేషన్ ఉంటుంది. అంటే లంగ్స్ అనేది వేరే పారామీటర్లో చేంజింగ్ ఉంటుంది. అంటే మల్టిపుల్ థింగ్స్ని మనం కవర్ చేసి ఒక గుడ్ ఇమేజ్ ఇవ్వాలన్నప్పుడు చెస్ట్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వెరీ కామన్ ఎక్స్రే అనేది చెస్ట్ ఎక్స్రే. పర్టికులర్గా ఈ బెడ్ సైడ్ రేడియోగ్రఫీ అనే టాపిక్కి ఎందుకు చూస్ చేసుకున్నాం ఈరోజు అంటే, ఎక్స్రే తీసేటప్పుడు బెడ్ సైడ్ వాళ్ళు ఎలా ఉంటారు, పేషెంట్ చాలా సిక్లో ఉంటారు. అంటే పేషెంట్ మనం మూవ్ చేయలేము, అన్కాన్షియస్ స్టేట్స్ కావచ్చు, ఏమని కాదు, కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్న పేషెంట్ని మనం డిపార్ట్మెంట్ సైడ్ షిఫ్ట్ చేయలేము. కాబట్టి మనం పేషెంట్ ఉన్న దగ్గర మనం ఎక్స్రే అనేది తీయాల్సి ఉంటుంది. అందుకే బెడ్ సైడ్ రేడియోగ్రఫీ అంటారు. మనం తీసే ఆ ఎక్స్రే మీదనే పేషెంట్ యొక్క డయాగ్నోస్ అని డిపెండ్ అయి ఉంటుంది, ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది, ఎవ్రీథింగ్ మనము చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాం. అటువంటి బెడ్ సైడ్ రేడియోగ్రఫీ మనం ఎలా చేయాలి అనే దాంట్లో ఉండాల్సిన కీ పాయింట్స్ ఏముంటాయి అంటే, ఎప్పుడు మనం బెడ్ సైడ్ రేడియోగ్రఫీ చేయాలి, మన గుడ్ క్వాలిటీని ఎలా మనం చేయగలుగుతాము, లేకపోతే ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఎలా చేయాలి, పేషెంట్ పొజిషనింగ్ కానీ అలా చాలా థింగ్స్ అనేవి ఉంటాయి. సో మనం అవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే పేషెంట్ యొక్క డయాగ్నోసిస్లో అది కీలక పాత్ర వహిస్తుంది. దాంతోపాటు ఏంటంటే మనం ఇమేజ్ క్వాలిటీని కూడా మనం చూపించాలి. అప్పుడే పేషెంట్ అనేవాళ్ళు తొందరగా రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఇచ్చిన డయాగ్నోసిస్ ఎలా అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. అండ్ ఫాస్టెస్ట్ సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ ఎక్స్పోజ్ లేకుండా చేయాల్సి ఉంటుంది. సో ద ఎమర్జెన్సీని మనము రేడియాలజీ నుంచి మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. కాబట్టి ఈ బెడ్ సైడ్ రేడియోగ్రఫీలో మనం ఏమేమి టెక్నిక్స్ అప్లై చేయొచ్చు, ఎలా మనం దీన్ని ఉపయోగపడుతుందని మనం ఈరోజు ఈ కంటెంట్లో తెలుసుకుందాం. నా పేరు బొడ్డుపల్లి సురేష్, ఆర్ఎస్ఓ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, కేర్ హాస్పిటల్స్, మలక్పేట్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి బెడ్ సైడ్ రేడియోగ్రఫీ. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ బెడ్ సైడ్ రేడియోగ్రఫీ, అసలు బెడ్ సైడ్ రేడియోగ్రఫీ అంటే ఏంటిది అంటే, వెరీ సింపుల్ మన టర్మినాలజీలో మనం చెప్పాలంటే ఏంటంటే, ఎవరైతే డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేయలే కండిషన్లో ఉంటారో అటువంటి పేషెంట్స్కి మనం పేషెంట్ ఉన్న దగ్గరే వెళ్ళి మనం ఎక్స్రే సర్వీస్ని మనం అందిస్తాం. కాబట్టి దీన్ని బెడ్ సైడ్ రేడియోగ్రఫీ అంటాం. వాళ్ళు ఉన్న బెడ్ దగ్గర మనం చేస్తాం కాబట్టి బెడ్ సైడ్ రేడియోగ్రఫీ అని అంటారు. అండ్ ఈ బెడ్ సైడ్ రేడియోగ్రఫీని మనము పోర్టబుల్ రేడియోగ్రఫీ, మొబైల్ రేడియోగ్రఫీ అని కూడా మల్టిపుల్ ఏ పేరుతో అయినా మనం పిలవచ్చు. బట్ మొబైల్ రేడియోగ్రఫీ అయినా, పోర్టబుల్ రేడియోగ్రఫీ అయినా, బెడ్ సైడ్ రేడియోగ్రఫీ ఏదైనా కూడా పేషెంట్ ఉన్న దగ్గరికి మన ఎక్స్రే ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి అక్కడే మనం ఎక్స్రే అనేది పెర్ఫామ్ చేస్తాం. ఎయిమ్ ఆఫ్ ద బెడ్ సైడ్ రేడియోగ్రఫీ అంటే, మనం బెడ్ సైడ్ రేడియోగ్రఫీ ఎందుకోసం చేస్తున్నాము, మన టార్గెట్ ఏంటి, మనం దేనికోసం చేస్తున్నాము, మన లక్ష్యం ఏంటి అనేది. ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎలా డిపార్ట్మెంట్కి రాలేరు అంటే దర్ కండిషన్ ఈజ్ సీరియస్, వాళ్ళ కండిషన్ క్రిటికల్గా ఉందని అర్థం. క్రిటికల్ ఇల్నెస్ అని ఎలా డిసైడ్ చేస్తున్నాము, పేషెంట్ షిఫ్ట్ చేయట్లేదు కాబట్టి. ఎగ్జాంపుల్, ఆ పేషెంట్ అనేది వార్డ్ సైడ్లో ఉంటారు. క్రిటికల్ పేషెంట్స్ ఎక్కడ ఉంటారో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో ఉంటారు, లేదా ఎమర్జెన్సీ వార్డ్స్ అంటే లైక్ ఈఆర్ ఎమర్జెన్సీ రూమ్స్ కానీ క్యాజువాలిటీ కూడా అంటారు, అందులో కానీ అక్కడ కానీ ఉండే పేషెంట్స్కి మనం బెడ్ సైడ్ ఎక్స్రేస్ తీస్తాము. మనం తీసే ఎక్స్రే మీద ట్రీట్మెంట్, కొన్నిసార్లు ట్రీట్మెంట్ అనేది మనం తీసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ట్రామా కేసు వచ్చిందనుకోండి, ఒక యాక్సిడెంట్ కేసు వచ్చిందనుకోండి, ఇంజురీ ఉంటుంది, పేషెంట్కి ఫ్రాక్చర్ ఉందా లేదా, సపోజ్ మనం ఒక ఎక్స్రే తీస్తేనే డిసైడ్ అవుతుంది వాట్ ఈస్ ద నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది. లేదు, పేషెంట్ ఒక అన్కాన్షియస్ స్టేటస్లో వచ్చారనుకోండి, లంగ్ అనేది ఎలా వైబ్రేషన్లో ఇన్స్పిరేషన్ ఎలా ఉంది, మనకు లంగ్ ఏమైనా కలెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే కింద పడిన ఏమైనా దెబ్బ ట్రామాటిక్ ఇంజురీ అయిన వల్ల రిఫ్లాక్స్ ఏమైనా ఉందా, హీమోథెరాక్స్ ఏమైనా ఉందా, వాటర్ కలెక్షన్ ఏమైనా ఉందా, అట్లా ఎవ్రీథింగ్ మనకు హార్ట్ సైజ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ బెడ్ సైడ్ రేడియోగ్రఫీ తెలుస్తాయి. సో ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమన్నా కానీ మనం ఇమీడియట్గా మనం ఇచ్చే ఆ ఎక్స్రే వల్ల వాళ్ళు ఒక డిసిషన్ తీసుకోగలుగుతారు, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్, నెక్స్ట్ ఏం చేయాలని వాళ్ళు ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఫైనల్లీ మన ఎయిమ్ ఏంటంటే, ఎవరైతే డిపార్ట్మెంట్కి రాలేని సిచ్యువేషన్లో ఉంటారో పేషెంట్స్కు మనం ఎక్స్రేస్ తీసి సర్వ్ చేయడం అనేది మన కాన్సెప్ట్. సో మనం సర్వీస్ ఓరియంటెడ్, వాళ్ళకి కావాల్సిన సర్వీస్ని వాళ్ళ బెడ్ దగ్గర అందించాలి, అది మన కాన్సెప్ట్. దిస్ ఈజ్ ద ఎక్స్రే మొబైల్ ఎక్స్రే మెషిన్. ఇందులో ఏమేం పార్ట్స్ ఉంటాయనేది మనము అబ్జర్వ్ చేద్దాం. సిస్టమ్ మనకి ఏంది, వీల్స్ ఉంటాయి. ఎందుకు వీల్స్ ఉంటాయంటే, మొబైల్ ఎక్స్రే కదా, ఇది మూవ్ అవ్వాలి. ఏ వార్డులో మనం తీయాలనుకుంటాం అక్కడికి
మిషన్ మూవ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఒక వీల్ అలైన్మెంట్ స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది. సో ఇందులో మనకు కావాలి, నెక్స్ట్ ఏం కావాలి, ఇందులో మనకు పవర్ జనరేటర్స్ కావాలి. లైక్ జనరేటర్స్గా ఉండాలి, ఉంటేనే పవర్ అనేది మనం ప్రొడక్షన్ చేయగలుగుతాం. కాబట్టి ఏదైతే బాక్స్ ఇందులో కనిపిస్తుందో ఇందులో ఆల్రెడీ జనరేటర్ ఇందులో ఫిక్స్ చేయబడి ఉంటుంది. దాని తర్వాత కేబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి పవర్ సప్లై కేబుల్స్ అనేది ఇక్కడ ట్యూబ్కి ఇది కనెక్షన్ కేబుల్స్, పవర్ కేబుల్స్, ఎస్టీ కేబుల్స్ అనేవి ఇక్కడ మనకు కనెక్ట్ చేయబడి ఉంటాయి. దిస్ వన్ చూస్తున్నారు కదా. దాని తర్వాత ఎక్స్రే ట్యూబ్, ఇదైతే ఈ పార్ట్ ఇక్కడ ఉంటుందో లైట్ ఫోకసింగ్, ఇది ఎక్స్రే ట్యూబ్. ఈ కేబుల్స్ వచ్చి ఇక్కడ ఎక్స్రే ట్యూబ్ కనెక్ట్ అవుతాయి. దిస్ ఈజ్ ద ఎక్స్రే ట్యూబ్. దాని తర్వాత కొలిమేషన్ అంటే ఇక్కడ అయితే వైట్, ఇక్కడ మీకు కనిపిస్తున్న వైట్, ఇది ఇక్కడ గ్లాస్ ఎన్వలప్ కవర్ అయి ఉంటుంది. అందులో నుంచి ఫోకసింగ్ వస్తుంది. ఆ లైట్ అడ్జస్ట్మెంట్ తీసుకొని ఎంత ఏరియాని కవర్ చేయాలి, రేడియేషన్ ఎంత ఇవ్వాలనేది కవర్ చేయడానికి ఈ కొలిమేషన్ ఇక్కడ కొలిమేటర్ ఇక్కడ ఉంటుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేసి కొలిమేషన్ సెట్ చేస్తాం. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంది, కంట్రోల్ ప్యానెల్. అది ఎక్కడ ఉంటుందంటే ఈ సర్ఫేస్, ఈ పైన కనిపించే సర్ఫేస్లో కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. కంట్రోల్ ప్యానెల్లో ఏముంటుంది, టెక్నిక్ అంటే కేవీ, ఎంఏ, ఎంఏఎస్, ఈ 3 పారామీటర్స్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. పవర్ ఆన్ చేసినప్పుడు బట్టి డిసైడ్ అవ్వాలి ఎంత కేవీ పెట్టాలి, ఎంత ఎంఏ స్టేషన్ సెలెక్ట్ చేసి ఎంత ఎంఏఎస్ మనం అప్లై చేయాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ప్యానెల్లో ఈ టోటల్ టెక్నిక్ సెట్టింగ్ ఇక్కడ ఉంటుంది. దీస్ ఆర్ ద జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ మనకు ఎలా పార్ట్స్ ఉంటాయి, ఎలా కనిపిస్తుందని ఒక సింపుల్ ఒక డయాగ్రామ్లో మనం ఈ పార్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎక్స్రే ట్యూబ్ ఉంటుందని మనం చెప్పినాం కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే మనకు ఆ డిఫరెన్స్ ఏముంటుంది, ఫిక్స్డ్ ఎక్స్రే మన డిపార్ట్మెంట్లో ఉండే ఎక్స్రే మిషన్కి అండ్ ఈ పోర్టబుల్ ఎక్స్రే మిషన్కి ఏం తేడా ఉంటుంది అంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఒక 2 విషయాలు గమనించుకోవాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్లో ఉండే ఎక్స్రే మిషన్, ఫిక్స్డ్ ఎక్స్రే మిషన్లో హై కేవీ, హై ఎంఏ మిషన్, అది హై ఎంఏ మిషన్ ఉంటుందంటే 200 ఎంఏ కానీ 300, 500, 800 ఎంఏ వెరీ పెద్ద ఎక్కువ ఎంఏ మిషన్ని మనం డిపార్ట్మెంటల్ ఫిక్స్డ్ ఎక్స్రేలో వాడతాం. అంత హై వోల్టేజ్ ఉన్న మిషన్ పోర్టబుల్లో మనకు అవైలబుల్ ఉండదు, మనం వాడే పోర్టబుల్స్ అన్నీ లో ఎంఏ మిషన్స్. లైక్ ఇనిషియల్గా ఏంటంటే 40 ఎంఏతో స్టార్ట్ చేస్తుండే, బట్ ఇప్పుడు ఏంటంటే అది అప్ టు 100 ఎంఏ వరకు డెవలప్మెంట్ అయింది. 40, 60, 100 ఎంఏ మిషన్స్ ఉన్నాయి. బట్ ఎంతున్న కంపేర్ టు డిపార్ట్మెంటల్ ఆల్వేస్ లో వోల్టేజ్, లో కెపాసిటీ ఉన్న మిషన్స్ మనం బెస్ట్ వాడతాం. అండ్ ద మేజర్ డిఫరెన్స్ ఇంకొకటి ఏంటంటే మిషన్లో ఉన్న ఎక్స్రే ట్యూబ్లో రొటేటింగ్ యానోడ్ ఉంటుంది, మొబైల్ ఎక్స్రే యూనిట్ ఉంటుందో ఇందులో మనకు స్టేషనరీ యానోడ్ మాత్రమే వాడుతున్నారు. ఇది మేజర్ డిఫరెన్స్. ఓన్లీ స్టేషనరీ యానోడ్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఎ లో ఎంఏ మిషన్. ఇది మేజర్గా డిఫరెన్సియేషన్. కానీ ఫిక్స్డ్ మిషన్ కానీ ఇదర్ మొబైల్ ఎక్స్రే మిషన్లో కానీ ఎక్స్రే ప్రొడక్షన్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓన్లీ చేంజ్ ఏంటంటే దీని కెపాసిటీ అనేది తక్కువ అండ్ స్టేషనరీ యానోడ్ వాడతారు ఇందులో. ఈ 2 మేము గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఉంటాయి ఇందులో. ఇక జనరేషన్స్ ఆఫ్ మొబైల్ ఎక్స్రే మీరు గమనించినట్లయితే మీరు చూసారు, దిస్ ఈజ్ ఇనిషియల్ స్టేజ్. పోర్టబుల్ ఎక్స్రే మిషన్ ఇనిషియల్ స్టేజ్ ఉన్నవి ఉంటాయి. చూసారు కదా, పవర్ కేబుల్ కానీ, హ్యాండిలింగ్ కానీ, పవర్ లెన్స్ కేబుల్స్ అన్నీ విడివిడిగా ఉంటాయి. అన్నీ అసెంబుల్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు మనకు ఇలా లైక్ చూశారు కదా, ఇంత మనకి కంట్రోల్ ప్యానల్ ఉంది, వీల్స్, హై టెన్షన్ కేబుల్, ట్యూబ్, దిస్ ఈజ్ నార్మల్ ఉంది. కానీ ప్రజెంట్ మనము బెడ్సైడ్ రేడియోగ్రఫీ, డిఆర్ రేడియోగ్రఫీ దాకా మనము అప్గ్రేడ్ అయినాం. ఎగ్జాంపుల్ చూసినా దిస్ ఈజ్ ద డిఆర్ క్యాసెట్, డిటెక్టర్ క్యాసెట్. లైక్ దిస్ ఈజ్ ద మానిటర్. మీరు ఇట్లా క్యాసెట్ పెట్టి మీరు ఎక్స్పోజ్ చేసినాం కానీ మీకు ఇమీడియట్గా స్క్రీన్లో ఇమేజ్ వస్తుంది. డిఆర్ బెడ్సైడ్ రేడియోగ్రఫీ, డిఆర్ రేడియోగ్రఫీ కూడా వచ్చేసింది. దిస్ అడ్వాన్స్డ్ నడుస్తుంది. ఇలా మనకు బెడ్సైడ్లో డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన రేడియాలజీలో అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రేడియేషన్ ఉంటుంది. సో ఈ రేడియేషన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని అన్నప్పుడు మన అందరికి గుర్తొచ్చే ఒక ప్రిన్సిపల్ ఏముంది, రేడియేషన్ ప్రిన్సిపల్, ప్రొటెక్షన్ ప్రిన్సిపల్లో దట్స్ అలారా అంటే యాజ్ లో యాజ్ రీజనబుల్లీ అచీవబుల్. అలారా ప్రిన్సిపల్ని మనము లైక్ మన డిపార్ట్మెంట్ ఫిక్స్డ్ రేడియోగ్రఫీలో ఎలా కంట్రోల్ చేస్తున్నాం అలారా ఏంటంటే సేమ్ థింగ్. మనకు ఉండే డోర్ లెడ్ డోర్ ఉంటుంది, బయటకు రేడియేషన్ స్ప్రెడ్ అవ్వకుండా. వాల్ ఈజ్ ఏ కాంక్రీట్ వాల్ అయితే 6 ఇంచ్, లేకపోతే నార్మల్ బ్రిక్ వాల్ అయితే 9 ఇంచ్ మనం మెయింటైన్ చేస్తాము. అండ్ మనకు ఒక లెడ్ బ్యారియర్ ఉంటుంది ఎక్స్పోజింగ్ చేసే దగ్గర. ఇవన్నీ థింగ్స్ ఉంటాయి. రేడియేషన్ ప్రొటెక్షన్ మనం అప్లై చేస్తుంటాం, ఎవ్రీథింగ్ ఉంది. కానీ బెడ్ సైడ్ రేడియోగ్రఫీలో ఈ అలారా ప్రిన్సిపల్ని ఎలా అప్లై చేయొచ్చు
అంటే ఈ రేడియేషన్ మనం ప్రొటెక్షన్ని మనం ఎలా చేయాలి బెడ్ సైడ్ రేడియోగ్రఫీలో? ఎందుకంటే మనం ఎక్కడైతే బెడ్ సైడ్ రేడియోగ్రఫీ చేస్తామో ఇట్ ఈజ్ ఏ ఓపెన్ ప్లేస్. ఐసీయూలో పోయినా కానీ ఈఆర్లో పోయినా ఇట్స్ ఏ ఓపెన్ ప్లేస్. బ్యారియర్స్ ఉంటాయి, అంటే మనకు వాల్ క్లోజ్డ్ ఉండదు కదా, వాల్స్తో ఏం క్లోజ్ అయి ఉండదు. దేర్ ఈస్ నో లెడ్ డోర్స్ అవన్నీ ఏమి ఉండవు కదా. హౌ అలారా విల్ బి అప్లైడ్ అన్నప్పుడు బెడ్ సైడ్లో మనకు ఎలా చేయొచ్చు అనే 3 విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. టీడీఎస్, టైం, డిస్టెన్స్, షీల్డింగ్. ఈ 3ని ఎలా అప్లై చేస్తాం? ఈ అప్లికేషన్ మనం 3టిని ప్రాపర్గా అప్లై చేస్తే అలారా ప్రిన్సిపల్ని అప్లై చేసినట్టే. బెడ్ సైడ్ మనం చేయాల్సిందల్లా ఏంటంటే దిస్ టైం ఎక్స్పోజర్ టైం. మనం ఆ ఎక్స్పోజర్ టైంని రెడ్యూస్ చేయాలి. అంటే షార్టర్ ఎక్స్పోజర్లో ఎక్స్రే ఫినిష్ చేయాలి. అప్పుడు మన రేడియేషన్ డోస్ తగ్గించినట్టే. వన్ థింగ్ ఇట్స్ ఇస్ ద టైం సాటిస్ఫై చేయడానికి. దీనికి ఉన్న ఒక బెస్ట్ టెక్నిక్ ఏంటంటే యూజ్ చేయండి హై కేవీ లో ఎంఏఎస్ టెక్నిక్. మీరు అప్లై చేసినప్పుడు షార్టర్ ఎక్స్పోజర్ వస్తుంది. ఎంఏఎస్ అనేది రెడ్యూస్ చేయాలి, కేవీ అనేది ఇంక్రీజ్ చేయాలి. అలా చేసినప్పుడు టైం అనేది షార్టర్ ఎక్స్పోజర్ వస్తుంది. తక్కువ టైంలో తక్కువ ఎక్స్పోజింగ్ టైంలో మనం చేయగలుగుతాం. డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ అనే ఆస్పెక్ట్ ఎలా వాడుతున్నామంటే బెడ్ సైడ్ రేడియోగ్రఫీకి ఎక్స్పోజర్ ప్యాన్లో మనకు ట్రిగ్గర్ ఉంటుంది ఎక్స్పోజ్ చేయడానికి ప్యాన్. ఆ కేబుల్ మనం ఏం చేయాలి, లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎక్స్పోజ్ చేయాలి. సో మ్యాక్సిమం అది ఎంతవరకు మనకు ఎక్స్పాండ్ అవుతుందో అంత దూరం మనం జరిగి అక్కడి నుంచి మనం ఆ డిస్టెన్స్ నుంచి మనం దాన్ని ఎక్స్పోజర్ ఫ్యాక్టర్ని మనం సెట్ చేసి ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఇన్వర్స్ స్క్వేర్ లా ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. అంటే 1 మీటర్లో సపోజ్ 1 మీటర్లో 10 mR డోసేజ్ వస్తుంది అనుకోండి. అదే 2 మీటర్ అయినప్పుడు ఏమవుతుంది, ఇన్వర్స్ స్క్వేర్ లా అవుతుంది, హాఫ్కి పడిపోతుంది. అంటే అది ఓన్లీ 5, అలా హాఫ్ డోస్ అనేది రెడ్యూస్ అవుతుంది. అలా డిస్టెన్స్ పెరిగినప్పుడు మనము రేడియేషన్కి దూరంగా ఉంటాం కాబట్టి తక్కువ ఎక్స్పోజర్ మనకు రీచ్ అవుతుంది, మనం కూడా సేఫ్ ఉంటాం. ఇంకోటి ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా సరే లెడ్ యాప్రన్ అనేది కంపల్సరీగా మనం వేసుకోవాలి. అంటే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి మన దగ్గర రాదు, రేడియేషన్ డోస్ తగ్గుతుంది, అలా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. కంపల్సరీ లెడ్ యాప్రన్ కూడా మనం వేసుకోవాలి. అండ్ షీల్డింగ్, ఈ షీల్డింగ్ టెక్నిక్ వచ్చేసరికి మోస్ట్ ఏంటంటే మనం లెడ్ యాప్రన్ కవర్ చేస్తామని ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ బెడ్ సైడ్ ఆస్పెక్ట్లో మనం ఎలా ఈ షీల్డింగ్ని మనం కవర్ చేయాలంటే ఎఫ్ఓవిని కంట్రోల్ చేయాలి. షట్టర్స్ ఫుల్లీ ఓపెన్, అంటే కొలిమేషన్ ఫుల్ ఓపెన్ చేయొద్దు. పార్ట్ ఎంతవరకు అవసరం ఉంది ఆ ఎఫ్ఓవిని మనం కంట్రోల్ చేయాలి. ప్రాపర్ ఎఫ్ఓవి సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత జనరల్గా మనం తీసే పార్ట్ ప్రకారంగా రెస్ట్ ఆఫ్ మేజర్ దగ్గర లెడ్ యాప్రన్ కవర్ చేసి మనము ప్రొటెక్షన్ని ఇవ్వాలి పేషెంట్కి. ఇప్పుడు సపోజ్ మనం బెడ్ సైడ్ చెస్ట్ ఎక్స్రే తీసుకున్నాం అనుకోండి, ఇంపార్టెంట్ ఏముంటుంది మనకి గోనాయిడ్ పార్ట్స్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో గోనాయిడ్ పార్ట్స్ మనం గోనాయిడ్ షీల్డ్ యూజ్ చేసి రేడియేషన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయాలి. అలా ఇఫ్ మనకు సపోజ్ అబ్డామిన్ తీసుకున్నాం అనుకో, గోనాయిడ్ షీల్డ్ పెట్టి మనం కవర్ చేయలేము, బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ విల్ షుడ్ బి కవర్ కదా. డిపెండింగ్ ఆన్ ద ఆ పార్ట్ని బట్టి మనము ఎక్కడ షీల్డింగ్ చేయాలని ప్రాపర్ చేయాలి. ఈ విధంగా మనము షార్టర్ ఎక్స్పోజర్, లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎక్స్పోజ్ చేయడము, ప్రాపర్ షీల్డింగ్ ఇవన్నీ అప్లై చేసి మనము ఈ బెడ్ సైడ్ ఎక్స్రే చేసేటప్పుడు మనము ప్రొటెక్షన్ అనేది మనం అప్లై చేయొచ్చు, రేడియేషన్ తగ్గించవచ్చు. ఆక్యుపేషనల్ వర్కర్కి ప్రొటెక్షన్ ఎంత ఇంపార్టెంటో ఆ పేషెంట్ కూడా రేడియేషన్ తక్కువ డోస్లో చేయడం అంతే ఇంపార్టెంట్. అందుకని ద ఫ్యాక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ మీకు పేషెంట్ హెవీగా ఉన్నారు అలా ఏమైనా అనిపిస్తే ప్లీజ్ ఇంక్రీజ్ ఓన్లీ కేవీ మాత్రమే ఇంక్రీజ్ చేయండి. ఎంఏఎస్ ఎక్కువ ఇంక్రీజ్ చేయొద్దు. ఎంఏఎస్ పెరిగింది అంటే మీ రేడియేషన్ డోస్ పెరిగినట్టే. నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద ఇన్ఫెక్షన్ కంట్రోల్. ఎవరైతే ఆక్యుపేషనల్ వర్కర్ ఉంటారో ప్రాపర్గా రేడియేషన్ ప్రొటెక్షన్ చేస్తున్నాము, అన్ని ఎక్స్రే మనం కవర్ చేస్తాం, అన్ని తీస్తున్నాం, కానీ దాంతోపాటు ఇన్ఫెక్షన్ కంట్రోల్ కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన రెస్పాన్సిబిలిటీ దీనివల్ల ఎవరికి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆక్యుపేషనల్ మనకు ఇన్ఫెక్షన్ వస్తుంది. అదే క్యాసెట్ చేయడం వల్ల నెక్స్ట్ నార్మల్గా ఉండే హెల్తీ పేషెంట్స్ కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఈజ్ ద హ్యాండ్ హైజీన్ టెక్నిక్ ఇన్ఫెక్షన్ కంట్రోల్కి. మనం ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చేయాల్సింది ఏంటిది, మనం పేషెంట్ ఈజ్ ఆల్రెడీ సిక్, సమ్ ఇన్ఫెక్షన్ ఈజ్ దేర్, మనం డైరెక్ట్గా టచ్ చేయొద్దు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనకున్న వాట్ హ్యాండ్ రబ్ అనుకోండి, లేకపోతే శానిటైజర్ అనుకోండి, వాట్ ఎవర్ మన డిపార్ట్మెంట్లో అవైలబుల్ ఉన్న దాంతో ఫస్ట్ మనం హ్యాండ్ రబ్ అనేది చేసేసుకోవాలి, ఫస్ట్ క్లీన్ చేయాలి. దాని తర్వాత
పేషెంట్ టచ్ చేయడం అన్నప్పుడు అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం, క్యాసెట్ దగ్గర స్టార్ట్ చేయాలి. క్యాసెట్ పెట్టేటప్పుడు కూడా ఎలా చేయాలి, క్యాసెట్ డైరెక్ట్గా పేషెంట్ టచ్ చేయాలా వద్దా, ఫస్ట్ క్యాసెట్ హిస్టరీ ఏందో మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ క్యాసెట్ని పేషెంట్ కింద మనం ప్లేస్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్గా టచ్ అయినప్పుడు స్వెట్ అనేది మేబీ టచ్ అవ్వచ్చు, కంటామినేషన్ ఈజ్ ఎ ఛాన్స్. కాబట్టి రొటీన్ మనకు కవర్స్, ప్లాస్టిక్ వాట్ ఎవర్ కవర్స్ ఈజ్ అవైలబుల్, ఓకేనా. ఆ కవర్తో మనం జస్ట్ టిష్యూ ఉంటే లైక్ లాంగ్ సెట్ టిష్యూ కవర్ చేసి దాన్ని మనం పేషెంట్ బ్యాక్ వేరే ఎక్స్రే తీస్తాం అక్కడ మనం ప్లేస్మెంట్ చేయాలి. చేసి ఇఫ్ మనం ఏంటి ఐసీయూలో వెళ్తున్నాం అనుకోండి, ఐసీయూ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే పేషెంట్ నుంచి మనకే కాదు, మన నుండి కూడా పేషెంట్కి ఇన్ఫెక్షన్ పోయే అవకాశం ఉంటుంది. అంటే మాస్క్ కానీ, తర్వాత హెడ్ క్యాప్ కానీ, పీపీ ఓకే సపోజ్ పీపీ గౌన్ ఇస్తే పీపీ పర్సనల్ ప్రొటెక్టివ్ ఒక సపోజ్ ఏమైనా ఇస్తే గౌన్ ఇస్తే గౌన్ వేసుకొని, లేదా స్టెరైల్ గౌన్ అక్కడ అవైలబుల్ ఉంటుంది, యూ కెన్ చేంజ్ యువర్ గౌన్. ఆ తర్వాత మీ షూస్ కానీ చెప్పులన్నీ బయట వదిలేసేయాలి. ఐసీయూ చెప్పల్స్ అవి కానీ యూజ్ చేయాలి, లోపలికి వెళ్ళాలి. ఈ టెక్నిక్ అని వాడారు, తీసుకొని వెళ్ళాలి. పేషెంట్ ఎప్పుడైతే మనము క్యాసెట్ ప్లేస్మెంట్ చేస్తాము, మన వాట్ ఎవర్ రేడియేషన్ ప్రోటోకాల్ టెక్నిక్ మనం అప్లై చేస్తాము. అట్లీస్ట్ 3 meters అవే అనేది మెయింటెనెన్స్ అయ్యేట్లా మనం చూసుకోవాలి. ఆఫ్టర్ మనము ఎక్స్పోజర్ ఫినిష్ చేసిన తర్వాత క్యాసెట్ తీసినాక ఏం చేయాలి, క్యాసెట్ ఆల్సో కంటామినేటెడ్ కదా, మేబీ ఛాన్స్ కదా. అప్పుడు లైక్ మనకు ఒక సొల్యూషన్ ఉంది, లైక్ ఇథనాల్ బేస్డ్, లైక్ బ్యాసిలర్ 25, ఈ లాస్ట్ ఇమేజ్ చూస్తున్నారు కదా, ఇథనాల్ ప్రోపాల్. దిస్ ఈజ్ ద ఎక్విప్మెంట్ సర్ఫేస్ క్లీనింగ్ డిస్ఇన్ఫెక్షన్. ఇందులో సొల్యూషన్ ఉంటుంది. మన దాని మీద ఏదైతే ఉంటుందో ఎక్విప్మెంట్ సర్ఫేస్ కానీ, మనం యూటిలైజ్ చేసే క్యాసెట్ సర్ఫేస్ మీద కానీ ఇది స్ప్రే చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి, డిస్ఇన్ఫెక్షన్ అనేది చేయించుకోవాలి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బయోమెడికల్ డిస్పోజల్. అంటే ఇప్పుడు మనం గ్లౌజ్ వాడుతున్నాము, మాస్క్ వాడుతున్నాము, పీపీ వాడుతున్నాము, ఓకేనా. నెక్స్ట్ క్యాసెట్ కోసం టిష్యూ వాడుతున్నాము. బయోమెడికల్ వేస్టేజ్లో లైక్ బిన్స్ ఉంటాయి కదా, మనకు ప్రతి ఒక్క దగ్గర వస్తుంది. గ్రీన్ బిన్ ఉంది ఇక్కడ, ఇందులో జనరల్ వేస్టేజ్ చేస్తాం. అంటే టిష్యూ పేపర్స్ కానీ వాటర్ బాటిల్స్ ఏముందో దాన్ని మనం గ్రీన్ బ్యాగ్లో వేసేయాలి. నెక్స్ట్ రెడ్ కలర్ బిన్ ఉంది, ఇక్కడ ఏం వేస్తున్నాం, ఓన్లీ ఇన్ఫెక్టెడ్ ప్లాస్టిక్ అన్నాడు, అంటే సిరంజెస్ కానీ మనం గ్లౌజ్ వాడుతున్నాం, సో మన గ్లౌజ్ అనేది రెడ్లో వేస్టేజ్ వేసేయాలి. తర్వాత ఎల్లో కలర్ బిన్ ఉంటుంది, అక్కడ ఏముంటుంది, క్లియర్ ఇక రాసిన యాంటామికల్ అంటే ఎనీ కెమికల్ లిక్విడ్స్ కానీ, సైటాక్సిక్ కానీ, ల్యాబొరేటరీ వేస్టేజ్ కానీ, డిస్కార్డ్ మెడిసిన్ డిస్కార్డ్స్ ఇవి ఉంటాయో అటువంటి వాటిని ఎల్లోలో వేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలంటే దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ అనేది. తర్వాత ఎన్విరాన్మెంటల్ కంట్రోల్స్. ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అంటే ఏం లేదండి, మన డిపార్ట్మెంట్ ఎలా ఉంది అంటే డైలీ మార్నింగ్ వాళ్ళు లైక్ క్లీనింగ్ అవుతుందా లేదా, ఓకే ఫ్లూయిడ్ ఏమన్నా సపోజ్ ఏమైనా ఫ్లూయిడ్ ఏదైనా బ్లడ్ ఏమైనా క్లాట్ కింద పడింది అనుకోండి, ప్రాపర్గా క్లీన్ చేస్తున్నారా లేదా, స్టెయిన్స్ ఏమైనా ఉన్నాయా లేవా, క్యాసెట్స్ ఎవ్రీథింగ్ మనం ఉండే డిపార్ట్మెంట్ ఏరియా ఎన్విరాన్మెంట్ మొత్తం క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ అది ఎన్విరాన్మెంట్ క్లీన్గా లేకపోతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. కామన్ ఎర్రర్స్ ఇన్ బెడ్ సైడ్ రేడియోగ్రఫీ అంటే మనం చాలా ఎక్కువగా చూసే ఎర్రర్స్. మోస్ట్ కామన్ ఎర్రర్ ఇస్ పూర్ పేషెంట్ అలైన్మెంట్. పేషెంట్ పొజిషనింగ్ ప్రాపర్గా పెట్టుకోకపోవడం. పేషెంట్ పొజిషన్ ప్రాపర్గా లేకపోతే ఏమవుతుంది, ఎక్స్రే అనేది క్వాలిటీగా రాదు. అంటే ఆర్గాన్ కనిపించాల్సిన ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో మనకు కనిపిస్తాయి. కాబట్టి పేషెంట్ అలైన్మెంట్ ప్రాపర్ చేయకపోతే ఇంకోటి ఏంటి, కట్ అయిపోతుంది. ఎక్స్రే తీసినప్పుడు ఫుల్ పార్ట్ కవర్ కాకపోవచ్చు అట్లా. అందుకని అలైన్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు ఏమైతే ప్రాపర్ పొజిషన్ లేదు, పేషెంట్ బాగా రొటేషన్ అయి ఉన్నాడు అంటే 30 degree యాంగులేషన్ 45 వాట్ ఏమనుకోండి, కంప్లీట్ రొటేషన్ అయి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఎక్స్రే తీసి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ ఉండాల్సిన ట్రేకే ఇటు మనకి ఈ క్రాస్లో కనబడుతుంది, హార్ట్ ఇటు పక్క అయిపోయింది, రిప్ కేజ్ బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇలా ప్రాపర్గా కనిపించదు. వన్స్ మీరు పొజిషన్ అలైన్మెంట్ కానీ రొటేషన్ లేకుండా తీసుకున్నాను అనుకోండి, చూడండి ఇది ఎక్స్రే ఇలా ఉంటుందో, మనకు ఐటీ ట్యూబ్ ప్లేస్మెంట్ కరెక్ట్గా కనబడుతుంది, లంగ్ ఎక్స్పాన్షన్ కనబడుతుంది, హార్ట్ సైజ్ కనబడుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది మనం అక్యురేట్గా ఇవ్వగలుగుతాం. ఇలా ఉంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ కన్ఫ్యూజబుల్, క్వశ్చన్ మార్కే ఉండిపోతుంది. సో ద పేషెంట్ పొజిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఏంది, ఇన్కరెక్ట్ సెంట్రల్ రే ప్లేస్మెంట్. అంటే మనము ట్యూబ్ సెంటరింగ్ ఏది వేస్తామో అది ఇన్కరెక్ట్గా ఉంటుంది. ఎఫ్ఓవి మీరు ఎక్కువ పెట్టేస్తారు, ఫుల్ ఎఫ్ఓవి ఓపెన్ చేసి టోటల్ క్యాసెట్ కవర్ అవుతుంది కాబట్టి రే ఎక్కడ సెంట్రల్ రే ఎక్కడ పెట్టి మీరు ఎక్స్పోజ్ చేసేసరికి వస్తుంది. కానీ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ రాదు. మనకు ఏ ఎక్స్రే తీస్తున్నామో ఆ ఎక్స్రే యొక్క సెంటర్ పార్ట్ మిడిల్ పార్ట్లోనే మన ఎక్స్రే సెంటరింగ్ ఉండాలి. అండ్ ఆ పార్ట్ క్యాసెట్కి సెంటర్లో ఉండాలి. ఇమేజ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ కాబట్టి ఇది సెంటర్ పాయింట్ బాగా మనము చూసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఎక్స్పోజర్ ఎర్రర్స్. ఎక్స్పోజర్ ఎర్రర్స్ అంటే టెక్నిక్, మీరు టెక్నిక్ చేంజ్ చేయకుండా డిఫాల్ట్ టెక్నిక్లో కొట్టేసి ఉంటారు, ఎక్స్పోజ్ చేసి ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, మేబీ ఇంప్రాపర్ టెక్నిక్ కావచ్చు, ఏదర్ లోవర్ సైడ్ లేదా తక్కువైనా కావచ్చు, ఎక్కువైనా కావచ్చు, ప్రాపర్ టెక్నిక్ అయితే ఉండకపోవచ్చు. ఎక్స్పోజ్ ఎర్రర్స్ ఒక ఛాన్స్ ఉంది. తర్వాత రేడియేషన్ సేఫ్టీ, లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రేడియేషన్ సేఫ్టీలో అంటే మనము షట్టర్స్ ప్రాపర్గా ఎఫ్ఓవి సెట్ చేసుకోకపోవడము, రేడియేషన్ కేవీఎంఏఎస్ ఫ్యాక్టర్ని చేసుకోకపోవడము, లెడ్ యాప్రాన్స్ కవర్ చేయకపోవడము, మనం లెడ్ యాప్రాన్ వేసుకోకపోవడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడము, ప్రాపర్ అలారా ప్రిన్సిపల్ ఫాలో కాకపోవడం, రేడియేషన్ సేఫ్టీ కూడా మనం ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తుంటాము. కానీ ఎలా నెగ్లెక్ట్ చేయొద్దు, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత ఆర్టిఫ్యాక్ట్స్. ఈ ఆర్టిఫ్యాక్ట్స్ అనేది కూడా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే పోస్ట్ ఆప్ కేసెస్. ఒక హార్ట్ సర్జరీ అయిందనుకోండి, పోస్ట్ ఆప్లో వాళ్ళకు మన ఇంటర్నల్ ఏమైనా బ్లీడ్ అవుతుందా, ఏమైనా కలెక్షన్ ఏమైనా వస్తుందా, హిమోథొరాక్స్ అటువంటి ఏమున్నాయా వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది ఆ కేసులో. మీరు ప్రాపర్ ఈసీజీ లైన్స్, వైర్ లైన్స్, ఎక్సెసివ్ లైన్స్ ఉండి మీరు ఎక్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, లైక్ ఆ ఏరియా అనేది మనకు ఆ వైర్ అనేది ఎక్స్రేలో కనిపిస్తుంది, ఆ ఏరియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతుంటాం. వన్ థింగ్. అండ్ ఆర్టిఫాక్ట్స్ అంటే ఇంకేమైనా ఓవర్లాప్, అంటే మనం తీసే ఎక్స్రే మధ్యలో పేషెంట్ బాడీ మీద ఇంకేమైనా కవరేజ్ ఉన్నాయా, ఏమైనా మెటల్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయా అంటే అవి కూడా ఎక్స్పోజ్ అయ్యి ఆ పార్ట్ కవర్ అవ్వకుండా చేస్తున్నాయని చెక్ చేసుకోవాలి. వన్ థింగ్. సో ఆర్టిఫాక్ట్ లేకుండా తీయడం కూడా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ఎర్రర్స్. అండ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద బెడ్ సైడ్ రేడియోగ్రఫీ. బెడ్ సైడ్ రేడియోగ్రఫీలో అడ్వాంటేజ్ ఏముంటుందంటే, ఒకటి, మనం పేషెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఎర్రర్స్, అంటే ట్రాన్స్పోర్టేషన్ టైంలో అయ్యే ఎర్రర్స్ని తగ్గించవచ్చు. రెండోది, పేషెంట్ ఈజ్ ఆల్రెడీ చాలా సిక్లో ఉంటారు, షిఫ్టింగ్ టైంలో మేబీ ఇంకా బ్యాడ్ అవ్వచ్చు. పేషెంట్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ ఉన్న చోటనే మనం ఎక్స్రే చేయవచ్చు. అదొక ఫస్ట్ బెస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, లైక్ అన్కాన్షియస్ స్టేటస్ కానీ లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ కానీ ఒక క్యాథెటర్ పొజిషన్ చేశారనుకున్నప్పుడు, క్యాథెటర్ మీన్స్ ఇక్కడ ఇన్ ద సెన్స్ ఆఫ్ క్యాథెటర్ అంటే మల్టిపుల్ ఉంటాయి. మనం బేసిక్గా చెప్పిందంటే ఈటీ ట్యూబ్ వేసినప్పుడు ఈటీ ట్యూబ్ ప్రాపర్ పొజిషనింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవడం కానీ, సెంట్రల్ లైన్ వేసినప్పుడు సెంట్రల్ లైన్ ప్రాపర్ పొజిషన్ అయిందా లేదని చెక్ చేసుకోవడానికి కానీ, ఇటువంటి వాటికి జుగులర్ లైన్ వేస్తుంటారు ఏమైనా కదా సార్. లైన్స్ అంటే ఎనీ క్యాచురేషన్ జరిగితే ప్లేస్మెంట్, ప్రాపర్ ప్లేస్మెంట్ ఉందా లేదని చెక్ చేసుకోవడం కావాలి. అప్పుడు పేషెంట్ షిఫ్ట్ చేయలేం కదా, పేషెంట్ కండిషన్ ఆల్రెడీ కొంచెం సిక్ ఉంటుంది. సో మనం ఆ టైంలో ఎక్స్రే అక్కడ మనం చేసేసి ఇమీడియట్గా క్యాటర్ పొజిషన్ మనం ఇచ్చే ఇమేజ్లో చూసి వాళ్ళకి పొజిషన్ డిసైడ్ చేసుకొని, ఒకవేళ మిస్ పొజిషనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు దాన్ని మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. దట్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనం దాన్ని సపోర్ట్ చేస్తాం. వీఆర్ ద సపోర్టింగ్ టు దట్ ఎమర్జెన్సీ టీమ్. నెక్స్ట్, పోస్ట్ ఆప్ ఎక్స్రే, ఇట్ ఏ వెరీ గుడ్ అడ్వాంటేజ్. ఆల్రెడీ సర్జరీ అయి ఉంటుంది, పేషెంట్ ఈస్ షిఫ్టింగ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి పేషెంట్ ఉన్న ఐసీయూలోనే మనం ఎక్స్రే తీస్తాము. దానికి సంబంధించిన డయాగ్నోసిస్ వాట్ ఎవర్ ఇమేజెస్ చూస్తారో డాక్టర్ దాన్ని చూసి ఆ డయాగ్నోస్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అని కంటిన్యూ చేస్తుంటారు. అండ్ క్రిటికల్ కేర్ రేడియోగ్రఫీ. ఈ క్రిటికల్ కేర్ రేడియోగ్రఫీ అని ఒక సింగిల్ వర్డ్లో ఎందుకు కంక్లూడ్ చేశానంటే, ఆల్ క్రిటికల్ కేర్ యూనిట్స్ అనేది ఎమర్జెన్సీ సర్వీస్. సో అందులో మన రేడియోగ్రఫీ అనేది పేషెంట్ కోసమే మనం చేస్తున్నాం. పేషెంట్ షిఫ్ట్ చేయకుండా అక్కడే ఉండి క్రిటికల్ కేర్లో సంబంధించి, క్రిటికల్ కేర్లో ఏముంటాయి, పోస్ట్ ఆప్ ఉంటుంది, మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, మెడికల్లీ వెరీ ఇల్ పేషెంట్స్ ఉంటారు, ట్రామాటిక్ పేషెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఆల్ ఐసీయూ లైక్ నియోనెటల్ కేసెస్ కావచ్చు, పీడియాట్రిక్ ఏదైనా కావచ్చు, ఆల్ ఐసీయూ కేసెస్ మనం కవర్ చేస్తాం. ఎనీ ప్రొసీజర్ ఇస్ డన్, లైక్ ఐసీడీ ఇన్సర్షన్ జరగవచ్చు, ఓకేనా, ఎనీ ఫ్లూరల్ ఆస్పిరేషన్, ట్యాపింగ్ జరగవచ్చు. మనం తీసే ఎక్స్రేలో వాళ్ళకు న్యూమోథొరాక్స్ ఏమన్నా ఉందా, హీమో ఏముందా, ఏమన్నా కానీ మనం తీసిన ఎక్స్రేని బట్టి వాళ్ళు డయాగ్నోస్ డిసైడ్ అయ్యి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు. బెడ్ సైడ్ రేడియోగ్రఫీ అనేది చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్కి లిమిటేషన్స్ ఉంటాయి. అలాగే బెడ్ సైడ్ రేడియోగ్రఫీకి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. మనకు వాళ్ళకి కావాల్సిన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాము, బట్ ఇమేజ్ క్వాలిటీ కంపేర్ టు డిపార్ట్మెంటల్ రేడియోగ్రఫీ ఇమేజ్ క్వాలిటీ కొంచెం లో ఉంటుంది. లో ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్కి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. దాంతో వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయగలుగుతారు. నెక్స్ట్, బెడ్ సైడ్ రేడియోగ్రఫీలో మనం చెప్పుకున్నట్టుగా వెరీ కీ అండ్ వైటల్ మోస్ట్ ఆఫ్ ఎక్స్రేస్ మనం చేసేది చెస్ట్ ఎక్స్రే ఎక్కువగా చేస్తుంటాం. ఒక 3 పొజిషన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్. ఏ పొజిషన్ మనం ఎప్పుడు వాడాలి అనేది ఒకటి తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తున్నాం కదా, మనం చేసే బెడ్ సైడ్ రేడియోగ్రఫీ, పేషెంట్ ఈజ్ స్టేబుల్, ఓకే, పేషెంట్ మేబీ హిప్ ఫ్రాక్చర్ ఉండొచ్చు,
లేదా థై ఫ్రాక్చర్ ఉండొచ్చు, మల్టిపుల్ ఫ్రాక్చర్ ఆఫ్ లెగ్ ఉండొచ్చు. పేషెంట్ సిట్టింగ్ కూర్చోగలుగుతారు. సో మనం ఏం చేయాలి, బెడ్ అనేది 90 డిగ్రీ, దీన్ని అప్రైట్ పొజిషన్ కానీ సిట్టింగ్ పొజిషన్ బెడ్ సైడ్ చెప్పవచ్చు. సో పేషెంట్ ఇలా కూర్చోబెట్టి బ్యాక్ సైడ్లో క్యాసెట్ ప్లేస్మెంట్ చేయాలి. ఈ టెక్నిక్ లైన్ కనబడుతుందా, సెంటర్ లైన్, దిస్ ఈజ్ ఎక్స్పోజింగ్ ఫ్యాక్టర్ చూడండి, ఇట్స్ క్లోజ్డ్, ఇక్కడ వరకే కవర్ చేస్తున్నాడు ఎఫ్ఓవి. దిస్ ఈజ్ అ సెంటర్ పార్ట్, ఇది క్యాసెట్ కూడా సెంటర్ పార్ట్ కవర్ చేస్తున్నారు. ఇలా తీయడం వల్ల ఏంటంటే ఎక్స్రే మనకి ఎలా వస్తుంది, మనం ఇన్స్పిరేషన్ టెక్నిక్ ఎలాగో చెప్తామో ఆపుతారు. ఒకటి, హార్ట్ సైజ్ ప్రాపర్గా కనిపిస్తుంది, లంగ్ ఎక్స్పాన్షన్ బాగా ఉంటుంది, మనకు క్లారిటీ ఆఫ్ ఇమేజ్ వస్తుంది, మనము ఎగ్జాక్ట్లీగా ఏముందని డయాగ్నోసిస్ చెప్పడానికి పాసిబుల్ అవుతుంది. ఇందులో సపోజ్ మేబీ ఇతనుకున్న కండిషన్ వల్ల అతనికి న్యూమోథోరాక్స్ డెవలప్ అయి ఉండొచ్చు, లేదా అతనికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మనం ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఇవ్వగలుగుతాం ఈ పొజిషన్లో ఉండడం వల్ల. బేస్గా ఏంటంటే ఇందులో ఎయిర్ ఫ్లూయిడ్ లెవెల్స్ని మనము ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయగలుగుతాము, డయాగ్నోస్ చేసి చెప్పగలుగుతాం ఇది ఈ పొజిషన్ వల్ల. నెక్స్ట్ వచ్చేసింది, సపోజ్ ఇట్ ఈస్ నాట్, ఇది చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంది, పేషెంట్ కోఆపరేట్ లేదనుకోండి, మనం సజెస్ట్ చేసే పొజిషన్ ఏంటంటే ది సెకండ్ ఇమేజ్. ఈ పొజిషన్ ఏమంటామంటే ఫౌలర్స్ 45 డిగ్రీ యాంగులేషన్, అంటే ఈ బెడ్ కనిపిస్తుంది కదా, దీన్ని 45 డిగ్రీకి మనం పైకి లేపుతున్నాము. పేషెంట్ని ఇలా ఫుల్లీ సిట్టింగ్ పొజిషన్ కాకుండా కొంచెం ఈ యాంగిల్లో మనం పడుకోబెడుతున్నాము. కానీ ఇలా పెట్టేటప్పుడు ఏం చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మోర్ ఏంటంటే, ఈ ట్యూబ్ చూసినారు కదా, ఈ ట్యూబ్ అనేది స్ట్రైట్గా పెట్టొద్దు, కంపేర్ టు హియర్ ఇలా చూసారు కదా, ఇది చూడండి ఎలా స్ట్రైట్గా ఉందో అలా పెట్టొద్దు. ఇది 45 డిగ్రీ యాంగిలేషన్ మనకు అప్ ఉంది కాబట్టి ట్యూబ్ని కూడా 45 డిగ్రీ యాంగిల్ రొటేషన్ చేయాలి. అప్పుడే ఇమేజ్ అనేది మనకు వచ్చే ఇమేజ్ ప్రాపర్గా వస్తుంది, రొటేషన్ అవ్వకుండా ఎక్కడ ప్రాపర్ ఇమేజ్ అనేది అవుట్పుట్ ఉంటుంది. ఇలా మనం ఇది సెంటరింగ్ సెట్ చేసుకొని చేయాలి. ఈ రెండు కేసుల్లో ఏంటంటే ఎయిర్ ఫ్లూయిడ్ లెవెల్స్ని మనము ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయగలుగుతాం, ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలుగుతాం. కానీ నవ్వేడేస్ ప్రతి ఒక్కరు బెడ్ సైడ్ ఎక్స్రే అనగానే ఈ రెండు పొజిషన్ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తాం, మీన్స్ ఇలా తీయట్లేదు. బెడ్ సైడ్ ఎక్స్రే అనగానే సూచన, దిస్ ఈజ్ ద టాప్ ప్రియారిటీ పొజిషన్. సుపైన్లో పడుకోబెడుతున్నారు, ఎక్స్రే కొట్టేస్తున్నారు. ఇలా సుపైన్లో చేయడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మనకు అబ్నార్మల్ ఉన్నప్పుడు ఎయిర్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఏమైనా డిఫరెన్షియేట్ చేయాలంటే మనం ఇందులో చేయలేము. బట్ ఇలా సుపైన్ ఎక్స్రే ఈజ్ ప్రిఫర్డ్ దేనికంటే ట్రామా కేసులకి అండ్ ఆర్టీఏ కేసెస్కి. ఎందుకంటే రిప్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేవని తెలుసుకోవడానికి ఈ పొజిషన్స్లో ప్రాపర్గా మనకు ఉండదు, ఇది కరెక్ట్ పొజిషన్, ఇందులో ఇది ప్రాపర్గా వస్తుంది. ఇలా మన పేషెంట్ కండిషన్ ప్రకారంగా మనం ఇలా డిసైడ్ చేసుకోవాలి ఏ పొజిషన్లో ఎక్స్రే తీస్తే బెటర్ అని మనం. అండ్ బ్రీతింగ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ పేషెంట్ బ్రీతింగ్ అనేది ఆపలేదనుకోండి, లంగ్ ఎక్స్పాన్షన్ అవ్వదు, దానివల్ల లంగ్ లోపల ఉండే ఇన్ఫెక్షన్ కానీ డిసీజ్ కానీ మనం పర్ఫెక్ట్గా మనము డయాగ్నోస్ చేయలేము, రిపోర్ట్లో కూడా రేడియాలజిస్ట్ రాయలేరు. ఒకవేళ పేషెంట్ అంటే అన్కాన్షియస్లో ఉన్నారు లేదా వెంటిలేటర్ పేషెంట్ ఉన్నారనుకోండి, మనం బ్రీత్ ఇన్స్ట్రక్షన్ చెప్పి పేషెంట్ని బ్రీత్ హోల్డింగ్ చేపించలేము. ఒక 1 మినిట్ మీరు అబ్జర్వ్ చేయండి, లేదా 30 సెకండ్స్ చూడండి, బ్రీతింగ్ అనేది ఎప్పుడు తీసుకుంటున్నాడు, ఎన్ని సెకండ్స్ హోల్డ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాడు మీరు గమనించుకోండి. అకార్డింగ్ టు దట్ మీరు ప్లాన్ చేసుకొని ఎక్స్ట్రా ఎక్స్పోజ్ చేస్తే, ఇఫ్ సపోజ్ ఇది బ్రీత్ ఇన్ టెక్నిక్లో అది వస్తుంది. లేదు పేషెంట్ ఒకవేళ యాంపూ మీద ఉన్నారనుకోండి, సో దట్ కండిషన్స్ ఏం చేయాలి, కొంచెం లిటిల్ బిట్ డిస్టెన్స్ మేనేజ్ చేసి పేషెంట్ నుంచి కొంచెం దూరంలో ఉండి యాంపూ స్క్వీజ్ చేసి పట్టుకుంటే లంగ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఆఫ్టర్ ఎక్స్పోజర్ నువ్వు లంగ్ స్క్వీజ్ చేసి వదిలేస్తే లంగ్ వెళ్తుంది. అలా కూడా మనం చేయొచ్చు. దీస్ ఆర్ ద టెక్నిక్స్ చేయడానికి. లంగ్ ఎక్స్పాన్షన్ చేస్తేనే మనకు లంగ్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా మనకు డయాగ్నోసిస్ అని ప్రాపర్గా ఇవ్వడానికి ఉంటుంది. బెడ్ సైడ్ రేడియోగ్రఫీ అనేది ఎవర్ ఫర్ ఎవర్. బెడ్ సైడ్ రేడియోగ్రఫీని రీప్లేస్మెంట్ చేయడానికి ఇంకో ఎక్విప్మెంట్ లేదు, దాన్ని రీప్లేస్ చేయలేము. బెడ్ సైడ్ రేడియోగ్రఫీ ఈజ్ ఫర్ ఎవర్.